మహర్షి విచారం చేస్తున్నాము. ఈ ప్రథమాధ్యాయం పదపాదం ప్రథమాధికరణం జిజ్ఞాసాధికరణం ఇది. కాబట్టి ఇక్కడ ఇంతవరకు కూడా అర్థశబ్ద నిర్వచనం అయింది. అత అనే దానికి కూడా తదర్థాలు చెప్పారు హేతువుగా. ఇప్పుడు బ్రహ్మపద వ్యాఖ్యానం చేయవలసింది. ఈ బ్రహ్మపద వ్యాఖ్యానము బ్రహ్మ జిజ్ఞాస విషయం కదా. ముందు బ్రహ్మపద వ్యాఖ్యానం చేసి అప్పుడు జిజ్ఞాస చేయవచ్చునా చేయకూడదా, చేస్తే దీనివల్ల మనకు ఫలితం ఉందా లేదా అనేది ఉంటుందన్నమాట. అదేదో ఘటము అనుకోండి, బ్రహ్మము ఘటము పటము చెట్టు పుట్ట అనుకోండి, ఇంకేదో రాతి ముక్క అనుకోండి, పట అనుకోండి. దీనికోసం మేము జిజ్ఞాస చేయవలసినటువంటి సీన్ ఎందుకయ్యా అనుకుంటా. దీనికోసం ఇంత కావాలి. అందువల్ల జిజ్ఞాస చేసేదానికి యోగ్యత అయిన విషయం కూడా కావాలి కదా. ఆ జిజ్ఞాస చేయ విషయము అల్పమైనది, నికృష్టమైనది, పరికరానిది, ఫలం లేనిది, అది అనర్హతైనది, దాన్ని అంటే మేము దాన్ని చేయాల్సిన పనిదేనే లేదు. అందుకని ఎవరైనా సరే చాలా దూరం హిమాలయ పర్వతాలు తీసుకెళ్లి ఒక రాతిని అక్కడ పెట్టి, రాయి పెట్టి, లేకపోతే మట్టి మూతలు పెట్టి, దీంట్లో నువ్వు గణపతి భావన చేసుకో అని చెప్తే అది ఇంటి దగ్గరే చేసుకోవచ్చు కదా. ఎంత దూరం ఎక్కించారేంటి? పర్వతాలు గుట్టలు అన్ని నడిపించి ఎక్కించి కేవలం నిలబడితే కార్యక్రమే విష్ణు బుద్ధి, అలా గణపతి బుద్ధి. ఆ బుద్ధి మాకు ఇంటి దగ్గర కూడా వీలవుతుంది కదా. ఇంత దూరం రావాలంటాయా అన్నట్టుగా ఉంటుంది. జిజ్ఞాస చేసే విషయము అది సార్థకమై ఉండాలి. అది సరిపోవాలి. చేయించినా చేయకూడదు. దీన్ని అనవసరమైనవన్నీ జిజ్ఞాస చేసి నిష్ఫలాన్ని, అయోగ్యతను మనం ఎందుకు పెట్టుకోవాలయ్యా అనే విషయం. అందువల్ల బ్రహ్మపదం యొక్క వ్యాఖ్యానం. బ్రహ్మపదం అర్థవంతమైనదా అనర్థమైనదా అది కూడా చూసుకోవాలి. ఈ బ్రహ్మపదానికి అర్థం ఉందా లేదా, ఆ అర్థము ఒక అనుభవాన్ని యథార్థాన్ని చెప్పేదిగా ఉందా, లేకపోతే ఏదో పనికి రాకుండా ఉందా అనేది కూడా విచారం చేసుకోవాలన్నమాట. అందువల్ల బ్రహ్మపదం ఒక వ్యాఖ్యానం చూస్తే, దాని అర్థం చూసినట్లయితే, దాని యొక్క జ్ఞానం చూస్తే, దాని ఫలం చూస్తే ఇక అనంతంగా ఉండాలి. అందువల్ల అలాంటి ఇదే అనమాట బ్రహ్మపదం అనగా. తుచ్చమైన విషయాలు మాత్రం కాదు. అందుకని ఈ వ్యాఖ్యానం చేస్తున్నాం. అందువల్ల ఎప్పుడైనా సరే ఉపనిషత్తులను కూడా పద అర్థ జ్ఞానాన్ని బోధిస్తుంది. పదార్థ జ్ఞానం. ప్రతి పదము దానిలో ఉండే అర్థం ఉంది. ఆ అర్థాన్ని ఉపదేశిస్తాయన్నమాట. అందువల్ల వాక్యార్థ విచారణ లేదు. ఆ వాక్యం యొక్క అర్థ విచారణ చేస్తాము. బ్రహ్మణ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పేస్తాం. ఏకాగ్రమే వినాలి ఇట్లాంటి పాయింట్స్ అని. బ్రహ్మదేవక్షమాణ లక్షణం, బ్రహ్మము చెప్పబో లక్షణం. ఏమిటైనా చెప్పబో లక్షణం అంటున్నాం అంటే జన్మాద్యత మీన్స్ అక్కడ బ్రహ్మను సూచించింది. యస్మాత్ పరమాత్మన జన్మాది, అస్య పరమాత్మన జన్మాది. ఈ పరమాత్మ నుండి సత్యజ్ఞానం అనంత రూపమైన బ్రహ్మము నుండి సజాతి విజాతి సగటు పేద రహితమైనటువంటి బ్రహ్మము నుండి నిత్య శుద్ధ ముక్త స్వరూపమైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన బ్రహ్మము నుండి జన్మాదులు కల్పింపబడినవి అని కదా. ఆ సూత్రము సెకండ్ సూత్రాలు. అది ఉపనిషత్తులతో కనెక్షన్ ఉంది. తైత్రీయం యతో వాయుమాని భూతాని జాతాని ఏన జాతాని జీవంతి ప్రయంతి
అభి సంవిసంతి తద్బ్రహ్మైతి జిజ్ఞాసత్వ అన్నాడు భృగు. ఎవరి నుండి అయితే సమస్త జగత్తు వస్తున్నదో, ఎవరి ఎందైతే స్థిరమై ఉన్నదో, ఎవరి ఎందు విలీనమవుతున్నదో అట్టివాడే బ్రహ్మము. ఏది కొరకై విశేషంగా నువ్వు జిజ్ఞాస చేయము అన్నాడు భృగు మహర్షి. వారిని విద్య అనమాట. భృగు వారిని విద్యలో భృగు మహర్షితో వారిని మహర్షి చెప్పాడు అన్నమాట. ఇలాగా ముందు ప్రమాణం ఉందన్నమాట. అందువల్ల బ్రహ్మము అనగానే జన్మాదులు ఉన్నటువంటి సూత్రాన్ని పట్టుకొని విచారం చేస్తారు. అంత లక్ష్యం, అంత విషయం అనమాట. సామాన్యమైన విషయంగానే కాదు. ఎక్కడైనా సరే బ్రహ్మ విచారం చేసేవాడు, బ్రహ్మవేత్త ఎక్కడైనా ఉన్నారనుకోండి, అధిహర బ్రహ్మాదులైనా సరే ఈ విద్య కోసమే పరితపిస్తున్నారు. అలాంటి విద్యావేత్త, విద్యార్థి ఇక్కడ ఉన్నారా, ఎంత గొప్ప విషయమయ్యా అనుకుంటారనమాట. అంటే ఆ యొక్క విద్యను బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి దాని యొక్క వ్యాప్తత, విలువ, సత్యం బయటకు వస్తుంది. అట్లాంటిదయ్యా దీన్ని చెప్తాను నేను, ఆ లక్షణం చెప్తాను, నువ్వే ఆశ్చర్యపోతావో అని. అది జన్మ చేసేట అనే సూత్రం దాన్ని ప్రతిపాదన చేస్తున్నారు అనమాట. అసహ్యేవా అట్లా చెప్పలేదనుకోండి, బ్రహ్మ జిజ్ఞాస ఏదో మామూలుగా చెప్పినట్టే. ఒక మనిషిని మామూలుగా చూస్తే జనాలంతా జనాలు ఫీజులు అంటే ఈమె దీని గురించి ఏంటి పెద్దగా చెప్తున్నామంటే, మామూలు బట్టలే కట్టుకోవాలి కదా, ఏం పెద్ద వంటి మీద నగలకి నువ్వు అలా అనుకుంటున్న బంగారు కొట్టుందే వాళ్ళకి, పైగో జ్యువెలరీ షాప్ వాళ్ళే. మరి మెడలో ఏమి లేదే, వాళ్ళే వేసుకోరయ్యా, లేని వాళ్ళే వేసుకుంటారు, ఉన్న ఎందుకు వేసుకుంటారయ్యా. అక్కడ పెద్ద పెద్ద ఇప్పుడు వాడు రిలయన్స్ వాడు ఉన్నాడు, వాడు చేతిలో హోంగా కనిపిస్తుంది. వాడికి ఎంత ఉందా చెప్పాలి, వాతావరణానికి ఏమన్నా ఉంటుందా ఉంటుందా? రియల్ ఎస్టేట్ వాళ్ళు 5 ఏళ్ళకి ఇంత మెరుస్తూ ఉంటారు, ఎక్కువ వేస్తూ ఉంటారు కదా, అట్లా నార్మల్గా ఉంటారు. అట్లాగా బ్రహ్మము సర్వభూతస్థమైనది, కానీ దాని యొక్క లక్షణం అనంతమైనది. అందువల్ల నువ్వు మామూలుగా చింతించవద్దు, ఏదో బ్రహ్మం అంటే ఏదో అనుకూలమైనది అట్లా అట్లా అనుకో, పెద్ద లక్షణమే దాన్ని. బ్రహ్మ శబ్దము జాత్యాది అర్థములతో కూడా చింతించుకోదు, చూసుకోకూడదు. దీనికేమన్నా ఏమండి జాత్యాదులు ఏమన్నా ఉన్నాయా? చాలా మందికి ఏంటంటే ఆ జాత్యాలను బట్టి అంత గొప్పదేమో అనుకుంటారు. అసలు నేనంటాను అదేమి లేకపోవడమే గొప్పది, అదేమి లేకపోవడమే గొప్పదనమాట. అనాథ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, అయ్యో పాపం అనుకుంటారు. అనాథ అంటేనే బెటర్ అయ్యా, వీడి పైన ఒక లింక్ లేదు, ఇంకొకటి కమెంట్ చేసేవాడు ఎవడో లేదు, ఇస్తావా పరమేశ్వరా. అందువల్ల అంటే అనాథ, అనాథుడే నాథుడు అవుతాడు అందరికి. నాథుడు అందరికి నాథుడు అవ్వలేదు, అర్థమైందా? అనాథుడు అందరికీ నాథుడు కాలేదు, అనాథుడు పరమేశ్వరుడికి ఆయన పైన ఇంకెవరు లేదు. కాబట్టి ఈ మిగిలినటువంటి కల్పితమైన జీవరాశులంతా ఆయన నాదు కావాలి, అదే తండ్రి స్వామి ఇట్లా అన్నమాట పరమేశ్వరుడు. అందువల్ల దీనికి ఛాయిస్ ఉంటుంది అనాథకి. ఎప్పుడైనా ఏదైనా పోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదో దాన్ని పట్టుకొని లింక్ దానంటే మాత్రం ఇంకో దాంట్లో మనం వెళ్ళడం అనేది కుదరనే కుదరదు. కాబట్టి బ్రహ్మణ ఇది కర్మని శక్తిగా చేసే షష్టిగా ఉపయోగించరాదు, కర్మ శక్తిగా ఉపయోగించి ఈ అర్థం మాకు తెలిసేది కాదు పూర్వం.
ఏమంటారు కర్మను శక్తి అంటే ఏంటండి బాబు అంటున్నారు. అంటే బ్రహ్మ విచారం ఉంది, అది కర్మను శక్తిగా వాడబడింది అనమాట. బ్రహ్మ విచారము బ్రహ్మ జిజ్ఞాస కర్మకు సంబంధించుకొని ఉంది. కానీ ఇక చేతలతో చేసేటువంటి దానికి సంబంధించిందిగానే కాదు. చేతల పని కాదు బ్రహ్మము, జిజ్ఞాస పని అన్నారు. ఆ జిజ్ఞాస పని అనగానే ఆ జిజ్ఞాస తప్ప మీరు ఇంకొక చిన్న విషయాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టరాదు. ఎక్కించదు కర్మ కూడా తీసుకొచ్చి అప్లై చేయకూడదు. అక్కడ జిజ్ఞాసే చేసేసి వెళ్ళిపోవాలంటే జిజ్ఞాసే చేయాలి, ఏం చేయకూడదు. కాబట్టి బ్రహ్మము జిజ్ఞాస విషయమా కాదా అంటే ఎవరైనా సరే జిజ్ఞాస విషయమే అంటే జిజ్ఞాస కర్మ తప్ప, విచారించేటువంటి కర్మ తప్ప. అప్పుడు బుద్ధి రూపమైన వివేక కర్మ అన్నమాట. అది విచారం చేస్తే కర్మ అన్నమాట. శాస్త్ర ఆచార ఉపదేశములతో శ్రవణమన్నాదులు అట్లాంటి వేరేది అప్లై చేయకూడదు. అక్కడ అదే చేయాలి. చేసే సమకాలంలోనే స్పష్టత పడుతుంది. ఇదే వ్యవస్థలు పెట్టుకోవాలి. శాస్త్రశక్తి అనేది అక్కడ వేరే విషయం, సాంద్రసాంతిక విషయంగా ఉంటుంది. దాంట్లో పెట్టకూడదు, దాంట్లో ఉపయోగించుకోవద్దు. దాన్ని అర్థంకరమాట జిజ్ఞాసాపేక్షత్వం జిజ్ఞాసాయా జిజ్ఞాసకి జిజ్ఞాసే అపేక్షించుకోనుంది. ఇది రెండో పని చేయొద్దు అని జిజ్ఞాస చేసే విషయానికి అది తప్ప ఇంకేముంది, వేరే విషయం లేదు అక్కడ. జిజ్ఞాసాంత అనిర్దేశాలు జిజ్ఞాస భిన్నంగా ఏమన్నా నిర్దేశం చేశారు చెప్పారా అనుకో. మిమ్మల్ని ఏముంది ఏంటి జిజ్ఞాస చేయమన్నారు. కానీ నేను సాధన చేశాను, భావన చేశాను, తపస్సు చేశాను, కర్మ చేశాను, ఉపాసన చేశాను, ఇవన్నీ మీకెందుకు? జిజ్ఞాసే చేయాలి గురువు దగ్గర. ఇంకేమీ ఇతరమైన పనులు చేయవలసిన పనులే మరే నన్ను శేష శక్తి పరిగ్రహే బ్రహ్మణ జిజ్ఞాస కర్మత్వం విరుద్యతే చెప్తున్నారు. నన్ను శేష శక్తి పరిగ్రహేపి బ్రహ్మణ జిజ్ఞాస కర్మత్వం విరుద్యతే సంబంధ సామాన్యస్య విశేష నిష్ఠత్వాత్ ఇట్లాగన్నారనమాట. అట్లాగంటే దానికి సమాధానం చెప్తాను. నన్ను అయితే మరి శేషశక్తిని తీసుకుంటే మాత్రం సత్యం ఉంది, బ్రహ్మము జిజ్ఞాస కర్మత్వానికి విరుద్ధం ఏం కాదు కదా అంటే శేషశక్తిని మాత్రం పరిగ్రహించకూడదు. జిజ్ఞాస కర్మ అయినటువంటి బ్రహ్మ విషయంలో శేషశక్తి అంటే అది వేరే దాని సంబంధ సామాన్యాన్ని విశేషంగా పెట్టుకోనున్నది అని చెప్పేసి. సంబంధ సామాన్యం అంటే సంబంధం పెట్టుకోవడం కాదు కదా ఇక్కడ, ఆ విషయం కాదు కదా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం తప్ప సంబంధం ఎలా పెట్టుకుంటామయ్యా. బ్రహ్మం మనమే అయ్యున్నాం, మన స్వరూపం అయ్యున్నాం, తెలుసుకునే వాడికంటే వేరు కాదు కదా ఇది. సంబంధ విషయం కాదు కదా ఇది. సంబంధం అంటే కొరత అవుతుంది. ఇక కొరత కాదు, యొక్క బ్రహ్మము యొక్క జిజ్ఞాస, బ్రహ్మము కొరకు జిజ్ఞాస అంటే అది ఎక్కడో దూరమైన విషయము. సంబంధ సామాన్యత విశేష నిష్ఠత్వాత ఇదనమాట. అక్కడ సంబంధ సామాన్యము విషయంలో విశేషమైన నిష్ఠ ఉంటుంది అనమాట. కాబట్టి అది కాదు. ఏమపి దాని సమాధానం చెప్పుకొని ముందుకు పోతున్నారు. ఏమపి ప్రత్యక్షం బ్రహ్మణ కర్మత్వం ఉత్సృత్య సామాన్య ద్వారేణ పరోక్షం కర్మత్వం కల్పయత వ్యర్థ ప్రయాస శాత. అది ఇక్కడ చెప్పారు సిద్ధాంతం. మళ్ళా ఏమప్పుడు అయినప్పటికీ కూడా ప్రత్యక్షం బ్రహ్మమును వదిలిపెట్టేసేసి ప్రత్యక్షం బ్రహ్మ కర్మ విషయం ఏంటంటే తెలుసుకోలేదు. ప్రత్యక్షం బ్రహ్మ కర్మత్వం విశుద్ధ్య. ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మము కర్మ ఏముంటుంది చెప్పండి. ప్రత్యక్షమైన బ్రహ్మమునకు కర్మ ఏముంటుందో చెప్పండి. ఏం కర్మ లేదు, తెలుసుకునే కర్మ ఉంది. తెలుసుకునే కర్మ అంటే బుద్ధిని పనిచేస్తూ, జ్ఞానేంద్రియాన్ని పనిచేస్తూ అన్నమాట. ఇదే విషయం. ఇప్పుడు ఇది ప్రత్యక్షం అండి. ఏం చేయాలి ఇక్కడ? కళ్ళు తెరవాలి.
కళ్ళు తెరిస్తే ఏమో ఎదురు జరుగుతుంది. అందువల్ల వివేకం చేసుకోవడం తప్ప ఇక్కడ వేరే విషయం వస్తేనే లేదు. ఎందుకంటే ప్రత్యక్షత్వ బ్రహ్మ, ప్రత్యక్షత్వం అంటే అపరోక్షమైంది, బ్రహ్మము అపరోక్షమైంది, ఆత్మమైనది. అది వదిలిపెట్టేది. మిగిలినవన్నీ సామాన్య ద్వారా పరోక్షం కర్మత్వం కనపడతాను వ్యర్థ అయ్యా. ఇవన్నీ వదిలిపెట్టేసి సామాన్య ద్వారంగా అంటే అది ఫలాంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది, దాంతో మనం సంబంధం పెట్టుకోవాల్సి ఉంది, ఎట్లాగా ఇట్లాగా అనుకోవాల్సి అదే లేదండి. అనవసరం. సామాన్య ద్వారైన పరోక్షం కర్మత్వం కల్పేత వ్యర్థ ప్రయాస అన్నమాట. ఎప్పుడైనా సరే విష్ణులోకము లక్ష్మీ అమ్మవారు లేకుండా ఉండదు కదా, అక్కడ ఎవరైనా సరే లక్ష్మీ పూజలు, వరలక్ష్మి పూజలు అలాంటివన్నీ చెయ్యాలా? చేస్తారా? ఎందుకని అక్కడ ఏమన్నారు చూసారా? అట్లాగా ఎవరైనా కుబేరు దగ్గర ఉంటూ అప్పు చేసుకుంటాడా? చుట్టుపక్క ఎవరన్నా ఎవరితో కుబేరుడి దగ్గరే ఉంటూ అక్కడ ఉండే వాళ్ళ దగ్గర అప్పుపై ఎవరైనా అర్థిస్తాడా? అర్థించవలసిన పని లేదు. ఎందుకని అక్కడ అంత ధనధాన్యాలతో ఎక్కడ చూసిన పోగులు రాసులు పోతుంటాయి కదా. నీకేం పని ఇక్కడ? చదువు కాండగాలు రావు అక్కడ. అలాగా నిధుల్లో బ్రహ్మాన్ని పెట్టుకో, ప్రత్యక్షంగా అనుభవ స్వరూపంగా బ్రహ్మమును పెట్టుకోవాలి. అందరూ ఆత్మ వెళ్తూ ఉన్నా సరే దాన్ని తెలుసుకోవడం తప్ప మరొకటి లేదు అని అది నువ్వు ఆలోచన చేయకుండా ఆ జిజ్ఞాసాకాలను పక్కన పెట్టేసేసి సామాన్యము అనేటువంటిది మా వస్తువులతో సంబంధం పెట్టుకున్నట్టుగా ఆ ప్రకారంగా పరోక్షంగా కల్పించడం అనేది అర్థమే కదా. పరోక్షం అంటే అర్థమేంటి? దూరంగా, అవతల. చూసారా? అవతలగా దూరంగా ఉండేదాన్ని పరోక్షం అంటారు. ప్రత్యక్షం అంటే అర్థమేంటి? ఎదురుగా ఉండే విషయము అంటే స్వాత్మైన విషయాన్ని వదిలిపెట్టేసేసి ఇంకెక్కడో ఉన్న దాంతో సంబంధం పెట్టుకోవడం అనేటువంటిది ఆ కల్పన చేయడం వ్యర్థపోయారు కదా అని చెప్పేసి సరే. అదో ఇక్కడే అన్న విషయాన్ని తెలుసుకోవాల్సింది తప్ప వేరే చేసే ప్రయత్నం ఇక్కడ ఏమిటనే లేదు. సామాన్య ద్వారేణ పరోక్షము కర్మత్వం కల్పయత వ్యర్థ ప్రయాస అత్యాసులు చెప్పేసారు. అప్పుడు నా వ్యర్థ అని చెప్పేసినారు. నా వ్యర్థమే ఉంది ఇక్కడ. ఏమిటి ఎట్లా అంటారు? బ్రహ్మాత్మిక చిత్ర బ్రహ్మాత్మిక బ్రహ్మ అశేష విచార ప్రతిజ్ఞాత్వాస సిద్ధాంతం అన్నది. అలాగే అర్థం ఏం లేదండి. బ్రహ్మను ఆశ్రయించుకొని అశేషమైన విచారము ప్రతిజ్ఞ చేయబడి ఉన్నది కదా. బ్రహ్మను ఆశ్రయించుకొని కదా ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనము బ్రహ్మ విషయం కొరకు ఇలాగ తెలుసుకుంటాము. బ్రహ్మం కొరకు అని ఉద్దేశం. విశేషమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా బ్రహ్మాన్ని ఆశ్రయించుకోవాలన్న విషయాన్ని అని చెప్పారు. అప్పుడు చెప్తున్నారు అనద్దు. ప్రధాన పరిగ్రహే తద్ అపేక్షితానా అర్థాక్షితత్వాత్ బ్రహ్మహి జ్ఞానేన ఆప్తుమిష్టతమత్వాత్ ప్రధానం. కాబట్టి ఇక్కడ ఎట్లా చెప్పరాదు. ప్రధానమైన దాన్ని మనం పరిగ్రహించినప్పుడు ఇది ముఖ్యము. ఈ ముఖ్య విషయాన్ని మనం గ్రహించుకున్నప్పుడు దాన్ని పట్టుకొని ఎంత జగత్తు ఉందో అంత జగత్తు యొక్క అర్థం దానిలోకి వచ్చేస్తుంది. సృష్టి అన్నో, స్థితన్నో, లయమన్నో, అదేహ బ్రహ్మాదులన్నో అన్నీ కలిపి ఈ ముఖ్యమైన విషయం ఉంది సార్ బ్రహ్మము. ఆ బ్రహ్మ విచారం చేసేటప్పుడు అది వచ్చి అక్కడ వచ్చిపడుతుంది.
దీపం వెలిగిస్తే పురుగులు అన్నీ వచ్చి అక్కడ వాడినట్టుగా అన్ని అక్కడ పోతాం. అంతేగాని విశేషమైన విచారం చేయవలసిన పని లేదు. వాటితో మనకేం పని? బ్రహ్మాన్ని విచారం చేస్తున్నాం. అది కాబట్టి ఆ బ్రహ్మం ఇక్కడ ఆత్మస్వరూపమై ఉన్నది కాబట్టి వివేకం తప్ప, జిజ్ఞాస తప్ప ప్రత్యక్ష విషయం కాబట్టి ఈ జిజ్ఞాస తప్ప మరొకటి చేయవలసినటువంటిది ఏమీ ఇక్కడ కనిపించడం లేదు. ఇంకా అర్థం ఇవన్నీ అంత మనం చేసుకోవాలి. ఎందుకని సార్ అట్లాగా అంటున్నారు అంటే బ్రహ్మకి జ్ఞానేన ఆత్మనిష్ఠతమత్వాలు ప్రధానం. ప్రధానం అంటే ఏంటంటే ముఖ్యమైనది ఏంటి? ఇక్కడ ముఖ్యమైన విషయము అంటే బ్రహ్మం ఉందే, బ్రహ్మము ఈ శబ్దం చేత బ్రహ్మ విషయము చట నిశ్చయం అన్నమాట. బ్రహ్మం ఉన్నది కదా, ఇక్కడ బ్రహ్మపద విచారం చేసుకున్నాం కదా, బ్రహ్మ జిజ్ఞాస అని. జ్ఞానేన ఆత్మనిష్ఠతమత్వం, జ్ఞానం చేత పొందవలసిన విషయమే కానీ ప్రధాన విషయం. ఇంకా వేరే ఏం చేయవలసిన పని లేదు. జ్ఞానేన ఆప్తం ప్రాప్తం, జ్ఞానం చేత పొందవలసినటువంటిదే ఇక్కడ ఇష్టమై ఉన్నది. ఇష్టతమత్వాతో చూసారా, ఇదే ఇష్టతమైనది, అసలైన ఇష్టం ఇదే ప్రధానం. దీని విచారం చేస్తే చాలయ్యా. మాతో విజ్ఞానమైన సర్వమితం విజ్ఞానం భవతి, అది గుర్తుపెట్టుకోవాలి. దేని యొక్క విజ్ఞానాన్ని మనం కలిగించుకుంటున్నామా, విజ్ఞానం చేత సమర్థ బ్రహ్మాండాదులంతా కూడా అక్కడికి వచ్చి వాడుతుందయ్యా. అలాంటిది బ్రహ్మ విద్యా విచారం. తస్మిన్ ప్రధానే చెప్పను, తస్మిన్ ప్రధానే జిజ్ఞాస కర్మణ పరిగృహీతే జిజ్ఞాసితై వినా బ్రహ్మ జిజ్ఞాసితం భవతి. తాని అర్థాక్షిప్తాన్యేవేతి నృదత్ సూత్రైతవ్యాన్ని. తర్వాత దృష్టాంతం ఎగ్జాంపుల్ చెప్తుంటాము. కాబట్టి బ్రహ్మము జ్ఞానము చేత తెలియదగిన విషయమై ఉన్నది. అది ప్రధానం. ఇక్కడ ప్రధానం అని చెప్పినప్పుడు ముఖ్యమైనది ఇక్కడ జిజ్ఞాస విషయం, తెలుసుకోవాల్సిన విషయం, వివేక విషయం, శ్రవణాది విషయం. అంతే తప్ప ఇంకా చేయవలసిన విషయం మాత్రంగానే కాదు. అందుకని చక్కగా జోగుల పుస్తకం పట్టుకొని వచ్చి కూర్చొని విచారం చేసేసుకొని వెళ్ళిపోవాలంటే ఇవ్వదుగానే. ఇప్పుడు ఎప్పుడైనా గుడికి పోయేవాళ్ళు, చర్చికి పోయేవాళ్ళు తేడాలు ఉంటాయి. గుడికి పోయేవాళ్ళు ఆ యొక్క ఖర్చు ఒకటి పెట్టుకోవాలి. ఏది దాంట్లో అక్షతలట, కుంగమంట, పూలట, కొబ్బరికాయ అది. ఈ బైబుల్ పోయేవాడండి, వీడికి దొరికితే వాడికి దొరికితే, వీడికి దొరికితే వాడికి దొరికితే వాడు కొబ్బరికాయలు కొట్టి ఆ యొక్క విగ్రహానికి అలంకారం చేసి మొక్కుకొని వస్తాడు. వీడేమంటే బైబుల్లో ఎక్కడున్న విషయాలు అది అసలు కల్పితమైనగా అని ఉన్నదో లేదో వాడు ఏదో చెప్తాడు పేర్లని అంటాడు, ఒక రకంగా ఉన్నాడంట, నీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడంటే కానీ చదువుకొని వచ్చుకుంటాడు. అంతేగాని అది చదవడం బట్టి వీడికి ఏమైనా జ్ఞానం కూడా కలగల. ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో మనం నమ్మకం, మళ్ళీ ఏడుపులు, ఎడబొబ్బులు ఎన్నో ఉంటాయి దాంట్లో. అలాగే రామాయణం అసలు ఇతరులు వినేవాడు కాదు. అక్కడ ఏదో పుస్తకం పట్టుకెళ్ళాడు, బాగానే ఉంటారు కదా, సింపుల్ గా. అంటే సింపుల్ గా ఉండటం వల్ల ఇల్లు వివచ్చమే. ఇక్కడ పుస్తకం పట్టుకొస్తే ఇక్కడ వివేచన చేసే సమకాలంలోనే ఆ ప్రధానమైన విషయము, ఆ ముఖ్యమైనటువంటి బ్రహ్మ విషయము బహు బ్రహ్మాండానికి మూలమై ఉన్నది కాబట్టి ఆ జ్ఞానం కలిగించుకున్న తర్వాత అంతా బరువంతా తగ్గిపోయినట్టే. అంటే బస్తాలన్నీ తీసుకొని డబ్బులు చేతిలో పెట్టినట్టు అయిపోతుంది. మన దగ్గర ఉండే అన్ని వాల్యూమ్ ఎక్కువగా ఉండే వస్తువులన్నీ పోయినాయి, వాల్యూమ్ తక్కువైన వస్తువు జేబులోకి వచ్చింది. ఇలా ఉంటుంది బ్రహ్మ విద్య. తస్మిన్ ప్రధానే జిజ్ఞాస కర్మని పరిగృహీతే
అటువంటి ప్రధానమైనటువంటి బ్రహ్మము బ్రహ్మ విద్య జిజ్ఞాస. ఆ జిజ్ఞాస బ్రహ్మాన్ని పరిగ్రహిస్తే ఆ జిజ్ఞాస బ్రహ్మం యొక్క దాన్ని గ్రహిస్తున్నప్పుడు ఏ జిజ్ఞాసతే వినా దాన్ని జిజ్ఞాస చేయడం తప్ప బ్రహ్మ జిజ్ఞాస ఉండవు. జిజ్ఞాస చేయడమే బ్రహ్మ జిజ్ఞాస. నువ్వు బ్రహ్మ జిజ్ఞాస విషయంలో జిజ్ఞాస వదిలిపెట్టేసేసి ఇంకేదైనా చేశారనుకోండి అవన్నీ వేసుకోలేదు. చేయవలసిందేంటి కదా జిజ్ఞాస విషయమే తప్ప జిజ్ఞాసను వదిలిపెట్టేసేసి వేరే దానిలోకి నువ్వు దైవత్తుగానే రాకూడదు, వెళ్ళకూడదు, దాన్ని మరల్చుకోవద్దు. జిజ్ఞాస అక్కడే చేయాలి. చేసిన తర్వాత ఏమవుతాం, నీకు ఎందుకని జిజ్ఞాస మొదలుపెట్టు, జిజ్ఞాస చెయ్యి. ఆ శాస్త్రంలో ఉన్నాయో గురువు చెప్తుంటారు, దాన్ని విచారం చేయి. ఇంకేమవుతుంది, అదొకటే చెయ్యాలి ఇక్కడ. అంతే. అందువల్ల జిజ్ఞాస అధికరణంలో అది చెప్పకుండా ఇంకోటి సీన్ చూపిస్తారా? రామాయణం ఉన్నప్పుడు రామాయణం చూపించుకోవాలి. మళ్ళీ వేరే తీసుకుంటుంది దాంట్లో పెట్టకూడదు. అందువల్ల ఏ జిజ్ఞాస వినా ఇక్కడ జిజ్ఞాస తప్ప బ్రహ్మ జిజ్ఞాసం నా భవతి. దానికి లేకుండా బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది చేయడంగానే కాదు. కాబట్టి ఆ ప్రధానమైన విషయాన్ని జిజ్ఞాస కర్మకు ముడిపెట్టి చేయవలసి ఉన్నదే తప్ప ఆ రకమైన జిజ్ఞాసని మీరు వదిలేసి ఆ సూక్ష్మ బుద్ధితో శుద్ధ బుద్ధితో వివేక వైరాగ్యాలనే బుద్ధితో చేయకుండా ఇంకే ఏం చేస్తారు మీరు? చేస్తే మాత్రం బ్రహ్మ జిజ్ఞాస విషయం కాకుండా పోతుంది. మరి ఏం చేసినట్టు? కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస తప్ప వేరేది ఇంకే వేరే కార్యక్రమం ఇక్కడ నేను చెప్పరా? ఇదే ప్రధానం. కానీ అర్థాక్షిప్తాన్ని ఏవైతే ప్రదర్శించారు అయ్యా, దీనికి భిన్నమైనటువంటి అర్థాక్షిప్తాన్ని దాని కొరకు మేము ప్రొడక్ట్ సూత్రాన్ని నేను చెప్పలేదు కదా. వేరే వేరే విషయాలన్నీ ఇక్కడ వేరే అర్థాలన్నీ చెప్పావా? దానికి సంబంధించిన సూత్రాలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏం లేదే. ఇక్కడ కేవలం ఓన్లీ బ్రహ్మ జిజ్ఞాస ఆ విషయమే ఇక్కడ. అది కూడా మీకు ఇప్పుడే ఇక్కడే ఉన్నటువంటి బ్రహ్మమే గాని ఇంకెక్కడో ఉన్నటువంటి మాత్రం గానే కాదు అని ఇక్కడ షష్ఠి ఆ యొక్క కర్మణి షష్ఠి అనే ఉపయోగం చేశాము. జిజ్ఞాస కర్మణి షష్ఠి అంటారు. అది ఎట్లాగంటారా? దృష్టాంతం చెప్తున్నాం చూడండి. యథా రాజాసో గచ్చతే ఇత్యుక్తే పరివారస్య రాజ్ఞః గమనముక్తం భవతే తద్వత్ శృతి అనుగమాస్య యతో వాయుమాని భూతాని జాయంతే ఇత్యాద్యాః శృతయః తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ ఇది ప్రత్యక్షమేవ బ్రహ్మణః జిజ్ఞాసా కర్మత్వం దర్శయంతే తస్య కర్మణి షష్ఠి పరిగ్రహే సూత్రేణ అనుగతం భూతే తస్మాత్ బ్రహ్మణః ఇది కర్మణి షష్ఠి. ఇది చూసారా దృష్టాంతం చెప్పారు. ఇప్పుడు బ్రహ్మ విద్యా విషయం మనం ఇక్కడ విచారం చేసుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ గురుకులంలో జరుగుతుంది అనుకోండి, లేకపోతే ఇంకో చోట జరుగుతుంది అనుకోండి. ఇక్కడ బ్రహ్మ విద్యా విచారం చెప్పుకునేటప్పుడు ఎవడో వచ్చి దేవతార్చన చేసినాడని ఆ యొక్క హారత పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి అందరూ జీవిస్తున్నాడు. గురువు గారు ఏం చేస్తారు? అంత కనుదంటారు. వాడిని ఏమంటారు? చూపించేవాడిని విద్యార్థులు ఇక్కడ ఏం విషయం జరుగుతుంది, మీరేమిటి ఇలా చేశారు, గొప్ప చేసేస్తున్నారంట విషయాన్ని వాళ్ళు ఇక్కడ నుంచి పోతున్నారు. ఇదే గుడి గోపురాల్లో కొబ్బరి ముక్కలు వేసుకోవాల్సింది తప్ప ఇక్కడ వరికి రాకపోలేదు. ఎందుకని
సమస్త భూబ్రహ్మాండానికి ఆధారభూతమైనటువంటి తత్వాన్ని విచారం చేస్తుంటే నువ్వు ఏం పని చేసేది? అందువల్ల ఎప్పుడైనా సరే ముఖాలు అటు తిప్పడం ఇటు తిప్పడం అక్కడేదో విగ్రహం కనిపిస్తే అది చూసుకుంటూ ఉండడం ఇట్లాంటివన్నీ బ్రహ్మ విద్యా విషయాలు చేయొచ్చురా. అందువల్ల ప్రధానమైన విషయం కదా అది. నేను దృష్టాంతం వినండి, మీకే తెలుసు. రాజుగారు వెళుతున్నారు, సీఎం గారు వచ్చారు అని చెప్పేసినాం అనుకోండి. అప్పుడు సీఎం గారు వచ్చేసాము అంటే మీకు ఈ సీఎం గారు వచ్చారంటే గేమ్ దగ్గర ఉన్నారు అంటే మీరు అప్పుడు సింగిల్ గా ఊహించుకుంటారా? లేకపోతే నాయనో ఆ చివరి నుంచి ఈ చివరికి వెహికల్స్, పోలీస్ బెటాలియను, ఇంకా ఎమ్మెల్యేలు, సర్పంచులు, వాళ్ళు వీళ్ళు, ఈ డ్రైనేజీ వాళ్ళు కూడా వచ్చేసింటారు. ఎందుకంటే ఆ చెత్తగా వాడికి వస్తుంది. ముందుగానే వచ్చేసి క్లీన్ చేసుకొని అంత ఆ చెత్తగిడ్డ అంతా క్లీన్ చేసి డ్రైవ్ చేసి పెట్టేసి రోజు కూడా అలా ఉండదు. తప్పు అది 2-3 రోజుల నుంచే పని సీఎం గారు వస్తారు. సామాన్యం అది మీ చుట్టాలు వదిలించారు. మీ చుట్టం వస్తే ఎవరికి గొప్ప? ఏమైనా చేస్తారు మీరు రోజు క్లీనర్ని. మీ చుట్టం వస్తున్నారు, సీఎం గారు వస్తున్నారంటే ఇంకెక్కడికి కదిలేదానికి వీల్లేదు. హైదరాబాద్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకోవాల్సింది. ఆఫీసు కలెక్టర్ గారు క్యాంపు అంతా కూడా ఇస్తే ఈ లొకాలిటీలోనే వేస్తారు. అది సీఎం. ఏదో సింగిల్ ఇస్తా ఆయన వచ్చేస్తానులేండి, సూట్కేసు మొత్తం లోపల. అసలు రాజుగారు వస్తున్నారంటే వీడికి ఆ పరివారం అంతా అలా కనిపిస్తుంది కదా. ఆ పరివారం అంతా ఏనుగులు, రథాలు, గుర్రాలు, పొరగాలు, నాలుగు ఆర్కెస్ట్రా కూడా వచ్చేది. సీఎం లాగా రాదమ్మ ఆర్కెస్ట్రా. ఎంతమంది సైనికులు అందరూ దిగబడతారమ్మా సామాన్యంగా. ఈ కాలం సీఎం వస్తే ఏ విధంగానో అప్పుడు కూడా అంతే. రోజు వీటిలన్నీ శుభ్రం చేసి పెట్టి రంగులు కొట్టేస్తారు మాత్రం. అంత రంగులు కొట్టి పుష్పాలు చల్లి కార్పెట్లు వేసి చేసి ఇటువేసి పెడతారు. రాజుగారు వస్తున్నారు. ఆ పరివారం అంతా కూడా వచ్చినట్టే చెప్పినట్టే ఒక్క మాటే చెప్తాం మేము, రాజుగారు వస్తున్నారని. దాని వెనకాల ఎంత సరంజామం ఉందో మీరే తెలుసుకో. రాజా సహు గచ్చతి ఇత్యుక్తే పరివారస్య రాజ్ఞ గమనం ఉత్తమం. మామూలు దిగిపోయిన ఎమ్మెల్యేలకే బోర్డు జనం వస్తున్నారు. మామూలుగా ఈ కార్పొరేషన్ ఉంటారు, ఈ కందుకి గొంతుకి వాడికే 4-5 ఉంటారు. ఊరికే కార్యకర్తగా రాజకీయంలో తిరిగితే చాలు వాడంటే 10 మంది ఉంటారు. కుర్రాళ్ళు అంటారా ఉండగా. రాజుగారు వస్తున్నారంటే ఊరికే ఎలాగనుకున్నావయ్యా, సింగిల్ అనుకున్నావా? ఓ పరివారం అంటారు. ఇక అలాగే బ్రహ్మ విద్యా విచారం చేస్తున్నామంటే అన్ని పురాణాలు, చరిత్రలు, దేవతలు, యుగాలు, కాలము, దేశము, వస్తువాహనాలు మొత్తం అన్ని కట్టగట్టుకొని ఆ బ్రహ్మం యొక్క పాదముల ముందు పడిపోతారు. బ్రహ్మం విద్య పడిపోతారు. అంత విచారం చేస్తున్నారా మీరు? అందుకే బ్రహ్మ విద్య విచారం చేస్తున్నారు కదా. అలాంటప్పుడు చిన్న చిన్న సాధనలు, జపాలు, తపాలు, గుళ్ళు, గోపురాలు మీ ముందు ఏం చేస్తారు? అందువల్ల ఎవరో కాశీయాత్ర విశేషాలు, ఎవరో బద్రీనారాయణ విశేషాలు చెప్పాలని వచ్చేదట. వచ్చేటప్పుడు బ్రహ్మసూత్ర వ్యాఖ్యాన విషయాలు జరుగుతుంది. నోరు వస్తువులు దాని ముందు ఇవన్నీ ఎందుకు అలాగే జరుగుతుంది, ఇవన్నీ కనుక్కున్నాం. సరే ఇట్లా కనుక
రాజాసవ ప్రసిద్ధి ఇస్తే పరివారసి రాజ్ఞ గమనం వస్తాం. అంటే పరివారంతో సహా వాడికి ఉండేటువంటి సామంత రాజులతో సహా సైనికులతో సహా వాడికి ఉండే బెటాలియన్ అంతా కదిలి వస్తున్నారని మీకు వెంటనే అర్థమవుతుంది. అలాగే శృతిరమాత్య శృతిని కూడా మీరు ఇక్కడ అనుసరించుకోండి. శృతి కూడా ఇలాగే మేము ఫాలో అయ్యింది చూడండి. ఆ బ్రహ్మ విద్యాచారులతో యశోవాయుమాని భూతాన్ని జాయంతే ఎవరి నుండి అయితే సమస్త భూబ్రహ్మాండాలంతా పుట్టుకొస్తున్నదో, ఎవరి ఎందైతే స్థితి మాత్రముగా ఉంటున్నాయో, ఎవరి ఎందైతే విలీనమవుతున్నదో అదే బ్రహ్మం. దాని గురించి విశేషంగా జిజ్ఞాస. అప్పుడు బ్రహ్మం గురించి ఏమని చెప్పింది చూస్తే సృష్టి స్థితి లయాలు మొత్తము కలిపి ఏ పరమాత్మ నుండి అయితే జరుగుతున్నదో, ఏ పరమాత్మ ఎందైతే ఉంటున్నాయో అవన్నీ స్థితి మాత్రంగా, ఏ పరమాత్మ ఎందుకు చివరిగా అవన్నీ విలీనమై కొట్టడంతో అదే బ్రహ్మం అంటే అన్నప్పుడు మొత్తము ఈ రాజులు ఏమిటండి, మొత్తం జగత్తునే ఆ యొక్క బ్రహ్మము ముందు చూపించాం. బ్రహ్మం ఎందుకు చూపించాము? ఆ బ్రహ్మ విచారం మనం చేస్తున్నాం. అన్నిటికీ సృష్టి స్థితి లయాలకి మూలమైనటువంటి ఆధారమైనటువంటి స్వరూపమైనటువంటి సద్రూపమైనటువంటి బ్రహ్మ విచారం మనము చేస్తున్నాము అనగానే అందరూ అవాక్కైపోవాలి. నువ్వు చూసుకొని పడుండవు. కర్మలా సాధనలా ఉపాసనలా అవే ఇక గుడి గొప్పనాలు అవన్నీ చెల్లుబాటు అవుతాయి కదా. అందుకనే ఎప్పుడైనా సరే బ్రహ్మ విద్యా విచారం చేస్తున్నాం అనుకోండి, ఒక గుడి ప్రాంతంలో బ్రహ్మ విద్యా విచారం ఇదంటే కామంతం లేదనుకోండి, బ్రహ్మ విద్యా విచారం చేస్తున్నారంటే ఆ దర్శనాలంటే బంద్, గంటల గంటలు వాంపోవడం. బ్రహ్మ విద్యా విచారం అలా బ్రహ్మ విద్యా విచారానంతరము మీరు దర్శనం చేసుకోవచ్చు, గంటలు వాయించుకోవచ్చు, ఆడుకోవచ్చు, చేసుకోవచ్చు. రూల్ అన్నమాట. అది ఎవరిది? జనకుల వారి రూల్ కాబట్టి. అదే ఇంకొక రూల్ అయితే ఏమో కుదరదు. ఏమో జరుగుతుందో మాకు అర్థమై కావాలి. అది జనకుల వారికి ప్రాధాన్యత ఉంది కాబట్టి, విషయం మీద గురించి కాబట్టి, తెలుసు కాబట్టి విలువ అర్థం చేయించారు. బ్రహ్మ విద్యా విచారం జరిగేటప్పుడు అవన్నీ పెట్టారా? అది ఒక తత్వవేత్త ఎప్పుడైనా సరే ఈ బ్రహ్మ విద్యా విషయాలు ఈ మామూలు గుళ్ళులో మామూలు చోట్ల పెట్టమంటే ఏమంటారు? వాళ్ళ ఎదురుకోవయ్యా గుళ్ళు లోపల అదే గంటలు కొట్టుకొని ప్రసాదాలు పంచుకొని ఈ బ్రహ్మ విద్యా విషయం అక్కడ ఎందుకు చెప్పి అక్కడ ఎందుకు చెప్పాలి? ఏమని దీనికి మర్యాదగా ఉండదు. ఈ విద్యకి పరంపరకి మర్యాద ఉండదు. ఇది ఉండవలసిన చోటు ఉండాలి. అంతేగాని ఇతరత్ర అన్ని చోట్ల కలుగుతుందా? ఎప్పుడైనా సరే మీ పాత బంగారం ఉంటే మీ 5 మందికి అమ్మాలని అనుకోరు. అదే దాని మొహం అది కొనేది అదే మన దగ్గర అప్పు అనిపిస్తుంది. దానికి ఏం చేస్తారు? కానీ మీరేమో ఎక్కడికి వెళ్ళిపోతారో స్టాప్ తీసుకుంటారు. అట్లాగయ్యా ఈ బ్రహ్మ విద్యా విషయం ఈ మామూలు ఈ సంసారులైన వాళ్ళు సాధన సాధ్యాలు కర్మకాండ ఉపాసనలు వాళ్ళ దగ్గర విచారం చేసేదానికి వీలవుతుందా? కనిపిస్తుంది దగ్గర విచారం చేస్తే ఏమనుకుంటారు? అందువల్ల వేరయ్యా యశోవాయుమాని భూతాన్ని చూతులు ఎలా చెప్తున్నాయి దాని గురించి. యశోవాయుమాని భూతాన్ని జాయంతే అని చెప్పింది అసలు. ఏ పరమాత్మ నుండి అయితే ఇవన్నీ కూడా వస్తున్నాయో ఆ పరమాత్మ జిజ్ఞాస విషయం. అనగానే శృతులు కూడా అంత గొప్పగా బ్రహ్మ విద్యా విషయాన్ని గురించి చెప్పారు. ఇత్యాది శృతయ ఇట్లా చెప్పాయి కదా. తద్విజిజ్ఞాస బ్రహ్మ అని చెప్పాడు. దాన్నే నువ్వు జిజ్ఞాస చెయ్యి విశేషంగా అని చెప్పాడు ఆనని భృగు మహర్షి. తద్బ్రహ్మ అదే బ్రహ్మం. సృష్ట్యాలు ఎవరి యందు కల్పితమయ్యన్నదో అతడే బ్రహ్మం.
ఎవరి ఎందు కనిపిస్తున్నాయి. ఆ బ్రహ్మము మన ఆత్మే, మన ఆత్మ. ఎదుగలా సత్యం జ్ఞానవనం తత్స్వరూపం బ్రహ్మ యోగేద నిహితం గుహాయాం అని చెప్పాను కదా. ఇది ప్రత్యక్షమేవ బ్రహ్మణ జిజ్ఞాసాకరణం. అప్పుడు ఇది ప్రత్యక్ష విషయమే. సృష్ట్యాంగులకే ఆధారమైన బ్రహ్మము సృష్ట్యాంగులను వదిలిపెట్టుకోని లేదు. బాహ్యాభ్యంతరములు అది పుట్టుక లేకుండా ఆకాశములే వ్యాప్తమై సత్యమై ఉన్నది. ప్రత్యక్షమేవ బ్రహ్మణ జిజ్ఞాస కర్మత్వం దర్శయంతి. ప్రత్యక్షంగానే ఇక్కడే బ్రహ్మము యొక్క జిజ్ఞాస కర్మని, జిజ్ఞాస విచారాన్ని చూపిస్తున్నాయి సూత్రులు కూడా. అంతేగాని దీని గురించి చేయవలసింది, భావన చేయవలసింది, మీటింగ్ లో ఉండవలసింది, అది ఎప్పుడో వస్తుంది అనుకోవాల్సింది కానీ కాదు ఇది. అందుకని వాళ్ళు చాలా మంది నాకు అర్థం కాలేదు స్వామి, ఎంత విచారించినా సరే నిలబడటం లేదు స్వామి అంటే వాళ్ళు అర్థం కాలేదంటే పుష్పం లాగా అర్థం కాలేదు, ఏమనానుభవంగా విషయంగా అర్థం కాలేదు. నిలబడటం లేదంటే నేను వదిలేస్తున్నాను అంటే దాంట్లో అక్కడ నిలబెట్టారండి మనసులో తలంపులాగా. కొన్ని మనము ద్వేషించే విషయాన్ని, రాగం పెట్టుకున్న విషయాలని మనం మనసులో ప్రతిష్ఠ చేసుకుంటాం. ద్వేషించే విషయాలు, రాగంగా ఉండే విషయాలు మనసులో చూసుకుని నాటుకుపోయినట్టుగా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి రాగమే ద్వేషం అయిపోతుంది. రాగమే ద్వేషం. అప్పుడు ద్వేషిస్తున్నామంటే ద్వేషం లేదు, రాగంగా ఉంది. పదే పదే రిపీట్ అయిపోతుంది కదా. ఆడనన్నిలా అన్నాడా, ఆడనన్నిలా అన్నాడా అంటే అలాగా రాగమే నువ్వు పెట్టుకోవాలి కాబట్టి అదే మీకు రాగంగా ఉందన్నమాట. కరెక్ట్. దాన్ని ఇంతమందా దాన్నే అది ఎట్లాగా అంటే ఎప్పుడైనా సరే గీకుతుంటే మనకి రక్తం వస్తున్నా సరే ఏమోనంటే గీకాలనిపిస్తుంది. రక్తం వస్తుంది, కుండ అవుతుంది అన్నా సరే మనం ఏమనుకుంటుంటాం, అందులో ఇంట్లో గీకున్నాం అనుకోండి దద్దులు అయిపోయింది, గీకి గోల్డ్ గాయ పడింది. అయినా సరే గీకడం మానేమా? అట్లాగా ఆ మనసులో అది ఏకాగ్రత లేకుండా పోవడం, విక్షేపం బాగా రావడం, అశాంతి రావడం, బాగా ఉండడం ఉన్నా సరే పదే పదే దాన్నే మీరు స్మరించుకుంటున్నారంటే అదే ఇష్టమా? కష్టం ఎలా ఇష్టమైంది నీకు? చూసారా, అది బాగుంది వేదండి. అట్లాగా ఇక్కడ జిజ్ఞాస తప్ప రెండో విషయంగానే కాదు, ఆ జిజ్ఞాస కర్మే చేయాలి. ఇక్కడ జిజ్ఞాస కర్మే చేయాలి. అందువల్ల ఎవరైనా సరే ఈ మనసులో వేదనానుభవం లాగా పెట్టుకోకూడదు, వివేక విషయంగా పెట్టుకోవాలి. బ్రహ్మ విషయంలో వేదనానుభవంగా పెట్టుకోకూడదు, వివేక విషయంగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే నేను జీవుడు, దుఃఖి, సంతాలు, నష్టకాలు, బాధలు ఇవన్నీ ఉన్నాయి అని మాత్రం అక్కడ ఎప్పుడైనా ప్రపంచంలో ఈ పంచభూతాల్లో, ఈ పంచ విషయాల్లో, ఈ పంచకోశాత్మకమైన దేహం ఎందు ఇవన్నీ సహజమే లేదని చెప్పాలి. ఇవన్నీ సహజమే లేదు. ఎందువల్లంటే నిప్పుడు పోయి దగ్గర కూర్చుంది మంట తగలడం, వేడి తగలడం, పొగ రావడం, నిప్పులు నా మీద పడడం అనేది సహజమా కదా? పొరుగు దగ్గర కూర్చున్న వాడు ఏమి నిప్పుల వాడు పడకుండానే ఉంటాయి. పొరుగు దగ్గర కూర్చున్నాం కూడా ఇట్లా. అందువల్ల జగత్తు తీరంతేలే, ఏదో ఉంటుందిలే. కాబట్టి ఇంద్రియాలు, దేహము, విషయాలు, బంధాలు, కాలము, దేశము, వస్తువులు ఏదో ఉంటుంది, గొడవ ఉండవు. ఏమి ఉండకూడదు అనుకున్నాను నేను. అదే సమస్యకు మూలం.
సమస్య విమోచన అయితే ఏం ఉండకూడదు అనుకున్నానండి. అదే సమస్య. సమస్య తెచ్చుకుంటున్నాను, అలాంటి స్థితిని పెట్టుకోవచ్చు. అన్నీ ఉంటాయి. మనం వివేకం చేసుకున్నది ఏమిటి? జగత్ నిత్య అని, బ్రహ్మైవ సత్యం అని. బ్రహ్మము ఏది ఉండదు అనే కదా మనకు నచ్చి. జగత్తు ఇదంతా కూడా నామరూపాలు, ఇవన్నీ కూడా కామం. ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు అది నువ్వు అయ్యున్నావా అది చూస్తావు. ఇదంతా నేను అయ్యున్నానా? ఈ ఇంద్రియాలు, విషయాలు, ఆహారాలు, అలాగైతే నీకు బాధ కలుగు. అది రాదు అని నిశ్చయం కలిగిందండి అంటే వాళ్ళకి బాధ. అదన్నీ వస్తుంటాయి. అదేమి నన్ను చేసి అది పెట్టుకో. ఈ ప్రకారంగా విచారం చేసుకోవాల్సిన ఈ జనాలు ఇట్లాగా విపరీతంగా నాకు ఇలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఇలా జరగాలంటే మాత్రం ఇలా జరిగే పనిలా. ఎందుకని అనిత్యం అనిత్యమే, నిత్యమో నిత్యమే. అది సత్య కర్మ చేసి పరిగ్రహే సూత్రేణ అనుగతంలో. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఈ విచార రూపమైన కర్మ షష్ఠి ఎందు మనం గ్రహించుకుంటే, విచార రూపమైన కర్మ షష్ఠిని అంటే బ్రహ్మము యొక్క విచారము అంటే జిజ్ఞాస అని చెప్పుకున్నట్లయితే సూత్రానికి అనుకూలం అవుతుంది, అనుగతం. సూత్రాన్ని మనము అనుసరించినట్టే అయిపోతుంది. దానికి కాంట్రవర్సీ ఉండదు, విరోధం రాదు కదా. సూత్రము, జిజ్ఞాస సూత్రము సరిపోయింది కదా. బ్రహ్మం విషయంలో జిజ్ఞాస తప్ప మనం ఇంకోటి చేయకూడదు అనేది మనకి సరిపోయింది. కాబట్టి తస్మాత్ బ్రహ్మణ ఇది కర్మని షష్ఠి. ఈ బ్రహ్మము కర్మణ శక్తిగా ఉపయోగించుకోవాలి జిజ్ఞాస అని చెప్తున్నారు. ఇది ఈ విషయం ఇక్కడ చూపించారు. ఇప్పుడు ముందు కూడా ఇప్పుడేమంటున్నారు? ఎలాగా ఎందుకని చెప్తున్నా? ఎందుకంటే జ్ఞాతం నిత్య జిజ్ఞాస ఇప్పుడు చెప్తున్నారు. కేయం జిజ్ఞాస నామా, మరి ఏ విషయంగా జిజ్ఞాస, ఎట్లా జిజ్ఞాస అని చెప్పారు. జ్ఞాతం నిత్య జిజ్ఞాస అవగతి పర్యంతం జ్ఞానం సన్వాచ్యాయాః ఇచ్ఛాయాః కర్మ ఫల విషయత్వాత్ ఇచ్ఛాయాః జ్ఞానేన హి ప్రమాణేన అవగంతుం ఇష్టం బ్రహ్మ. బ్రహ్మ అవగతి పురుషార్థ. అది ఇంతవరకు ఇదంతా అండర్లైన్ చేసుకో. జ్ఞాతం నిత్య జిజ్ఞాస తెలుసుకోవాలని ఇష్ట కలిగి ఉండటమే జిజ్ఞాస. తెలుసుకోవాలనేటువంటి ఇష్ట, కోరిక, ఆసక్తి, ఇది నిర్దోషమైనది అన్నమాట. ఇష్ట బ్రహ్మము తెలుసుకోవాలి, బ్రహ్మ విచారం చెయ్యాలి, బ్రహ్మ జ్ఞానం కలిగించుకోవాలి, నాకు జ్ఞానమే కావాలి అనేది బాగా దృఢంగా ఉండాలి. వేరేది ఉండకూడదు, వేరేదే ఉండకూడదు. బ్రహ్మ జ్ఞానమే కలిగించుకోవాలి అని ఉండాలి. అంతేగాని ఇంక వేరేదంతా పెట్టుకుంటే అది చివరికి అది ఫలించకుండా ఇంకోటి అయిపోతుంది. సరే, ఆ జ్ఞానం స్పష్టం కాకుండా మనలో దృఢంగా ఉండకుండా ఇంకోటి అయిపోతుంది. ఆ జ్ఞానం మీద ఉండం మనం, ఇంకోటి అయిపోయింది అంటే ఎట్లుపోద్ది. ఇక ఆ జిజ్ఞాసలో మీకు నిలబడకపోతే వేరే వేరే చేసేస్తుంది. అందువల్ల జ్ఞాసం ఇచ్చా జిజ్ఞాస తెలుసుకోవాలనేటువంటి మిక్కిలి కోరిక కనిపించాలి, మిక్కిలి ఇచ్చా ఉండాలన్నమాట. దాంట్లో దోషం ఉంది. అలవాటు పడి దానికనే దీంట్లో నిజాయితీగా ఉండాలి. తెలుసుకోవాలని గట్టిగా ఉండాలి. తెలుసుకోవాలనేటువంటిది ఎలా ఉండాలి? నిజాయితీగా.
నిజాయితీగా రుజువుగా ఉంటే మనం దానికోసం పాటుపడతాం, లేకపోతే లూజ్ అయిపోతాం. ఇప్పుడు మేము తెలుసుకోవాలని ఉంది కాబట్టి ఆ గురువు దగ్గరికి వెళ్ళాము. ఈ బ్రహ్మసూత్రాల విషయంలో 500 పుస్తకాలను కొన్నాను, సపోర్ట్ చేసుకుంటాం. అందువల్ల భద్రగారు కూడా తెచ్చుకుంటాం ఎక్కడ లేదని. లేదు, అవుట్ ఆఫ్ ప్రింట్ అది ఒక బుక్ ఉన్నది, అక్కడ లేనే లేదంటే జిరాక్స్ చేసుకుని ఇస్తానా అని చెప్పేసి అడిగి పుస్తకాలు. ఎందుకని ఆ గురువు గారు చెప్పేది భిన్నంగా రాశారా, శాస్త్రానికి భిన్నంగా రాశారా, ఆయన ఐడియా ఎలా ఉండేది, అది ఎప్పుడు ఆ సరైన పాయింట్ అర్థం కానంత వరకు, స్పష్టత కానంత వరకు అది ఇన్ని పెట్టుకొని చూసి ఆ గురువు గారు చెప్పేది అన్ని చెప్పేది చూసుకొని అప్పుడు మనం నిశ్చయం చేస్తాం. అన్ని కరెక్ట్ కాదులే, ఒక్క శంకర్ల వారు చెప్పేదే కరెక్ట్, ఆ గురువు గారు ఆ విచారించారు చేశారు కదా, అదొకటే కరెక్ట్. అది అప్పుడు నుంచి చేస్తాం. మరి ఇదంతా చదవడం బట్టి అది చూడడం బట్టి ధ్యానం చేశాం కదా, చూసేటప్పటికి ఏది స్పష్టంగా ఉన్నది అనేది మనం అంచనా వేసే ముందు ప్రారంభంలో కాకపోయినా తర్వాత అయినా అంచనాకు వచ్చేస్తాం. ఇది క్లారిటీ విషయం. ఆ తప్పుగా రాసిన వాడు ఎంత పండితుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే కొడతారు, లాభం లేదు. అందుకని శంకరాచార్యులు వారు ఆ యొక్క పతంజలి కారును కూడా అప్రోగిస్తారు. భగవాన్ యొక్క పతంజలిలా ఎదుర్తం, భగవాన్ అనే పేరు పెట్టి తింటే భగవాన్ పతంజలిలా ఎదుర్తం తదయుక్తం ఇత్యత్ర. ఆయన చెప్పే మాట ఇక్కడ సరికి రాదయ్యా, ఉపయోగానికి రాదు. పరికరాల విషయాలన్నీ ఇక్కడ చెప్తున్నాడు. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి అన్ని కుదరదు. మోక్షం అంటే నిర్వికల్ప సవికల్ప సమాధులు కాదని. మోక్షం అనేటువంటిది నిత్య సిద్ధమైనటువంటి తత్వం ఉంది. అది నిర్వికల్పాలతో పని లేనిది, అది అంతఃకరణ విషయం. నిర్వికల్పాలు మోక్షం అనేది ఆత్మ యొక్క స్వరూపమే ఉన్నది. అది విచారం మాత్రం చేతనే కలుగుతుంది. వివేకం చేసుకునే సమకాలంలోనే అవిద్యా నివృత్తి జరిగి మోక్ష జ్ఞానాన్ని కలిగించుకొని ఉంటారు. క్లారిటీ అన్నమాట. అంతేకాని సాధనలు అవి ఆ స్థితిలో పెరగడం, ఆ స్థితిలో ఉండడం అవన్నీ మోసకారి మన గోపలో పెడతారు. కాబట్టి జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస అని చెప్పుకోవాలి. ఆ జ్ఞాత విషయ జిజ్ఞాస ఎంతవరకు సార్ అంటే అవగతి పర్యంతం జ్ఞానం. ఆ జ్ఞానం ఉంది అనుభవ స్వరూపంగానే నిలబడేంత వరకు అపరోక్షానుభవంగా స్వాత్మగా అహమస్మి బ్రహ్మ, అహమస్మి సాక్షి అనే నిశ్చయం, అనే స్పష్టత కలిగినంత వరకు జిజ్ఞాస కర్మ ఉంటుంది. జిజ్ఞాస ఉంటున్నారు. ఇప్పుడు మాకు జిజ్ఞాస చేయవలసింది లేదు, ఇప్పుడు పోయింది, కట్ అయిపోయింది, ఉండదు. అర్థమైందా? అప్పుడు గురువు దగ్గర ఉండేది, ఇంట్లో రాసింది, దాంట్లో రాసింది, ఎలాగా అది తెలుసుకోవాలి. అట్లా ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు అది రాకపోతే ఎంత పాపం ఉంటుందో టైం ప్రకారం ఇక్కడ రమ్మని చెప్పాను, దాన్ని బీచ్కి రాలేదు, ఎంత బాబు. తర్వాత పెళ్లి విషయంలో అవుతుందో లేదో, అవుతుందో మా వాళ్ళు ఒప్పుకుంటారా కాదా అని గోడ అయిపోయిన తర్వాత తలపడిపోతుంది ఇంద్రియాలు. ట్రైన్ రాలేదనుకోండి, ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ వచ్చేస్తా
ఆ తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ కేటాయించిన మనకి సంతానం కాల అప్పుడు తీసుకుని వాటితో తిరుగుతుంటాం. అట్లాగా స్పష్టతకు రాకపోతే జిజ్ఞాస కంటిన్యూగా సామాన్యంగా నిద్రపడటం అట్లా గంగా తీరం కూర్చొని నా పుస్తకాలన్నీ అటు తిప్పి అనిపించిన స్వామినంతా అడుగుతూ ఎట్లా అది ఏడిపించేస్తుంది అన్నమాట. నా జిజ్ఞాస కన్నా తెలుసుకోవాలని ఇచ్చా. అనేక పుస్తకాలు తిరగడం, అనేక వాళ్ళని సందర్భం వాళ్ళని కలిసి అడగడం, ఎన్నో సిద్ధాంతాలంతా చూడడం, సర్వేంద్రియాలంతా నిగ్రహం చేసుకొని దాని మీద పెట్టడం, ఇట్లాగా చేసి చివరికి అది అనుభవ నిశ్చయం కలిగేటప్పటికి, ఆత్మానుభవంగా సిద్ధమయ్యేటప్పటికి ఇంకా చేయవలసింది ఏమీ లేదు అది కట్టే. అదనమాట ఇక్కడ అవగతి పర్యంతం జ్ఞానం చూసారా, అనుభవ పర్యంతం అనమాట. అనుభవం అంటే సాక్షి అనుభవం, ఆత్మానుభవం, అపరోక్షానుభవం. అపరోక్షంగా నేనే అయ్యున్నాను, ఇదే బ్రహ్మము నేనే అయ్యున్నాను అనేది అవగతం కాగానే ఇక మాకు మిగిలింది స్వరూప జ్ఞానం. తర్వాత ఇంకొండేది వ్యవహారాలే, అది ఏది అర్థమైపోయింది, జ్ఞానం కలుగుతుంది. ఇక మనం ఈ జగత్తులో మన ఇష్టం చేసి చేయొచ్చు, లేదంటే లేదు, ఉంటే ఉండొచ్చు, లేదంటే పోవచ్చు. పరమాత్మ తెలిసిపోయింది, సత్యం తెలిసిపోయింది, ఉన్నత విషయం తెలిసిపోయింది. ఇక మిగిలిందంతా ఇదంతా తరక పొత్తు వదిలిపోయే పొత్తు అది మనకు అర్థమయ్యేది. ఏముందండి ఇంతే కదా, ఏముంది పెద్ద విషయం దీంట్లో. అదే మనకి దీంట్లో పరమాత్మ నిర్మార్థం ఏమిటైనా లేదు అని మనకి తెలుస్తుంది. అది బాగుంది అంటే అంతఃకరణంలో ఆ యొక్క అన్లోడ్ అయిపోవాలంటే చూసేయాలి. అప్పుడు అంతఃకరణలో అన్లోడ్ అయిపోగానే ఇక నాకు తెలిసిందండి విషయం. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, నా స్వరూపం ఏమిటి, ఇదంతా ఏమిటి, జన్మ మరణాలు ఏమిటి, బంధ మోక్షాలు ఏమిటి అని అర్థమైపోయింది. ఆ బ్రహ్మ విచారం చేయగానే అక్కడ చెప్పనా రాజుగారు వస్తున్నారు, సీఎం వస్తున్నారు అని కానీ అంటే ఆ బ్రహ్మజ్ఞానం కలిగించుకోవాలా అని. అందువల్ల సర్వం జ్ఞాన ప్రవేణైవ హృదయం సంతరిస్తుంది. ఒక్క జ్ఞానం అనేటువంటి పడవ ఎందుకు ప్రయాణం చేస్తే హృదయంలో ఉండేటువంటి సమస్త పాపాలన్నీ నెగేట్ అయిపోతాయి. ఒక జ్ఞానంలోనే పరిసమాప్తి జరుగుతుందండి. ఇలా అవగతి పర్యంతం జ్ఞానం సన్వాచ్యాయ ఇత్యాయ కర్మ. ఈ అనుభవ పర్యంతమైనటువంటి జ్ఞానం ఒక్కటే, అపరోక్షమైన అనుభవ పర్యంతమైన జ్ఞానం ఒక్కటేనయ్యా. ఇది సన్వాక్యం యొక్క ఇష్టాయ కర్మ అంటే జిజ్ఞాస ప్లస్ సన్ అనమాట. జిజ్ఞాస ప్లస్ సన్, జిజ్ఞాస ప్లస్ సన్ అనమాట. నకాకపోతే ఆ కా పోయి దీనిలో కలిసిపోతుంది, జిజ్ఞాస అన్న. కాబట్టి ఇష్టాయ కర్మ. సన్ అనే శబ్దము ఎప్పుడైనా గ్రామంలో ఇష్టాయ కర్మ, ఇష్ట యొక్క కర్మ అదే అని చెప్తుంది అనమాట. ఇష్ట యొక్క కర్మ అదే. అందువల్ల జ్ఞానము ప్లస్ సన్ను ఈజ్ ఈక్వల్ టు జిజ్ఞాస. జ్ఞానం ప్లస్ సన్ ఈజ్ ఈక్వల్ టు జిజ్ఞాస అన్నమాట. కాబట్టి ఇలాగా జ్ఞానం సన్వాక్యం యొక్క ఇష్ట యొక్క కర్మగా ఉన్నది. ఎందుకని ఫల విషయత్వాత ఇష్టాయ, ఇష్టకి ఫలం ఉంది, ఇష్టకి ఫలం ఉంది, అదే జ్ఞానం. ఇష్టకి ఫలం ఉంది, అదే జ్ఞానము. ఇష్టాయ ఫల విషయత్వాత, ఇష్టకి ఫలం ఉంది, అదే జ్ఞానం. అందువల్ల
జ్ఞానంతో మనం పొందవలసిన విషయమే కానీ తెలుసుకోవడం తప్ప విచారించటం తప్ప. అందుకని మనం అభివృద్ధి చూసి తెలుసుకోవాలంటారే కానీ చేసే విషయంగానే అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా ఫల విషయత్వ ఇచ్చటి ఫల విషయం ఉన్నది. అదే ఇక్కడ జ్ఞానం, అనుభవం, నిశ్చయం. జ్ఞానానికి చాలా మంది అదే అంటారు, ఇంత ప్రశ్నలు కదండి ముందు తెలుసుకుంటే సరిపోద్దా, నువ్వు ఏడవలా తెలుసుకొని తర్వాత చూద్దాం నీకే తెలిసిపోద్ది ఏమిటో అని. తెలుసుకుంటానంటే సామాన్యమైనదా? ఆ భావం ఎక్కడో పెట్టలా, ఇప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు సీటు కిందే ఉంది అని తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు ఇంకా చేస్తావో కూర్చుంటావో నీకు అర్థమైపోతుంది. ఆ బాంబు ఎక్కడో పెట్టలేదయ్యా, మన సీటు కిందే ఉంది అని అర్థమైపోతాం. తెలుసుకోవాలి బ్రహ్మమ్మ ఎక్కడ లేనిది, ఇదంతా అదే నేనై ఉన్నాను, సర్వభూతస్థమైనది, మాయాభ్యంతరములు అజమై ఉన్నదని నీకు అర్థమైపోగానే ఏం చాలు అట్లా. అందుకని తెలుసుకో అని. నువ్వు తెలుసుకునే విషయం తప్ప రెండవది నేనే లేదు. అప్పుడు తెలుసుకోవాలంటే బుద్ధి ఎలాగా ఉండాలో చూడండి, ఇచ్చ ఎలాగా ఉండాలో చూడండి. చాలా ఉత్సాహంగా ఉండాలి ఇచ్చ, యవ్వనంలో ఉండాలి ఇచ్చ, ముసల్తనం అయిపోకూడదు. ఇచ్చ ఎలా ఉండాలి? యంగ్గా ఉండాలి, మెట్టమెట్లాడుకోవాలి. అర్థమైందా? నీరసంగా ఉంది, నీరసంగా తెలుసుకుంటే ఎలాగా? నీరసంగా తెలుసుకునేదా? చిన్నపిల్లలు ఎలాగా గెదిగని కొట్టేసుకుంటారో కాసాన్ని ఆగుతారా? ఒళ్ళో కూర్చొని పెట్టుకున్నా ఎలా కొట్టేసుకుంటారు, వాళ్ళు తిరిగేస్తుంటారు, వంపులన్నీ చేసేస్తుంటారు, వాళ్ళు శరీరం అంతా ఎలా కావాలి అలా బెండ్ చేసేస్తుంటారు. అలాగే ఎత్తి కూడా తెలుసుకోవాలండి, సమగ్రంగా తెలుసుకోవాలండి. ఏం ఎట్లాగైనా సరే రాత్రి పగలు కష్టము నష్టము అది ఇది అనుకోకుండా తెలుసుకునేదానికి అంత ప్రాధాన్యత ఇచ్చున్నాడు అనమాట. అందుకే పడుతుంది రాసుకోవడం అంట, వినటం అంట, చదవటం అంట, ఆలోచించటం అంట, తీసుకోవడం అంట, ఇంకేంటాయన్నమాట. అలాగా నేను బాగా చూస్తే అలాగ బాగా విచారం చేస్తాను. బిఫోర్ నాకు ఫినిష్ చేయమైంది గురువాక్యము శాస్త్రం అని అప్పుడు అంటారు. ఊరికనే ఏదో నీరసంగా ఇష్యూ చేశామనుకోండి బ్రహ్మ విజ్ఞాన విషయంలో ఏమైపోద్ది? నీరసం వచ్చేస్తుంది. అందుకని ఉత్సాహంగా ఉండాలి, ఇయ్యాలి బాగా. ఖర్చున్నా సరే పర్వాలా, నో ప్రాబ్లం, లేకపోతే కలవదు జ్ఞానంగా. జ్ఞానేని ప్రమాణేన అవగంతం ఇష్టం బ్రహ్మ. చూసారా? జ్ఞానేని ఇదంతా అండర్లైన్ చేసుకోవాలి. జ్ఞానేని ప్రమాణేన అవగంతం ఇష్టం బ్రహ్మ. అయ్యా జ్ఞానం అనేటువంటి ప్రమాణం ద్వారానే అవగతం చేసుకోవాల్సినటువంటి బ్రహ్మం. అవగంతం ఇష్టం బ్రహ్మ. బ్రహ్మము జ్ఞానేన ప్రమాణేన అవగంతం ఇష్టం. జ్ఞాన ప్రమాణం చేతనే, వివేక ప్రమాణం చేతనే, విజ్ఞాన ప్రమాణం చేతనే అవగతం చేసుకోవాల్సి ఉన్నది. శృతి, ఉపదేశము, యుక్తి, అనుభవము వాటి ద్వారానే మనం బ్రహ్మము నిశ్చయం చేసుకోవాల్సి ఉంటుంది. జ్ఞానే బ్రహ్మ జ్ఞానేన ప్రమాణేన అవగంతం ఇష్టం. జ్ఞాన ప్రమాణం చేస్తే వాళ్ళు బోధిస్తారు, జ్ఞానం కలిగిస్తారు. ఆ కలిగించినప్పుడు మనకు అది ప్రమాణం అవుతుంది. జ్ఞానం ఏమైపోతుంది? ప్రమాణం అవుతుంది. అంటే బోధ చేయడమే ప్రమాణం, తెలుసుకోవడమే ప్రమాణం, తెలియచేయడమే ప్రమాణం, బోధించడమే ప్రమాణం, కృషి తాత్పర్యమే ప్రమాణం, గురువాక్యమే ప్రమాణం, వాక్యార్థ విచారమే ప్రమాణం. ఇలాగా తెలుసుకోవాలని ఇష్టం పెట్టుకోవాలి.
అవగతం చేసుకోవాలి. ఇది తెలుసుకోవాల్సినటువంటి ఇష్ట బ్రహ్మమును అని. మరి ఏం సార్, ఆ అనుభవమే పురుషార్థం. బ్రహ్మ అవగతి పురుషార్థ. అవగతి అంటే జ్ఞానం. అయ్యా బ్రహ్మ జ్ఞానమే పురుషార్థము. బ్రహ్మ అవగతి. అవగతి అంటే అనుభవ జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. బ్రహ్మావగతి పురుషార్థ. పురుషార్థం అంటే మోక్షం. బ్రహ్మజ్ఞానమే మోక్షం. బ్రహ్మజ్ఞానం కలిగిస్తూ అంటే పూర్వం అలా వెంటనే గుర్తు చేస్తారు. మీరేం చేశారండి? బ్రహ్మజ్ఞానం కలిగించుకోను, బ్రహ్మ విద్యానికి కలిగించుకోనున్నాము అనగానే నమస్కారం అంటే పెద్దలు మీరు సర్వబంధం ఏమును మీరు చెప్పవలసింది ఏముంది అర్థం చేసుకో. ఈ కాలం తెలియదు. బ్రహ్మజ్ఞానం కలిగించుకోన్నాము, బ్రహ్మనిశ్చయం చేసుకోన్నాము, వాక్యార్థ విచారం కలిగించుకోన్నాము, ఈ ఉపనిషత్ విచారం గురుముఖం రామాయణం తెలుసుకోనున్నాము అంటే ఆ కాలం వెంటనే ఆ గౌరవం ఉంది, తెలిసిపోతుంది. మూర్ఖులు కదా, ఇప్పుడు కనిపిస్తుంది కదా, బాహ్య దృష్టి కలిగిన వాళ్ళు కదా, అర్థం కాదు. కాబట్టి బ్రహ్మ అవగతి పురుషార్థ. నిశేష సంసార బీజాది. నిశేష సంసార బీజ అవిద్య అనర్థ నిబర్హణాత్ తస్మాత్ బ్రహ్మ విజిజ్ఞాసితవ్యం. జిజ్ఞాసితవ్యం అనొచ్చు, జిజ్ఞాస. ఈ ప్రకారంగా బ్రహ్మజ్ఞానం వల్ల, బ్రహ్మావగతి వల్ల నిశేష సంసార బీజ అవిద్యాది అనర్థ నిబర్హణాత్. ఇక్కడ నిశేష అంటే సంపూర్ణముగా, పూర్తిగా సంసార బీజభూతమైన అవిద్య. సంసారానికి బీజంగా ఉండేది ఎవరో అవిద్య, కామ, కర్మాదులు, అవన్నీ కూడా అనర్థాలు. ఈ అనర్థాల వల్లే మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అవిద్య కామ కర్మ లక్షణం మనలో ఉన్నది కాబట్టి అనేక ఈతి బాధలు, సుఖదుఖాలు, భావబంధాలు ఇట్లాంటివన్నీ కలుగుతాయి. ఈ అనర్థాలని నిబర్హణాతు నాశనం చేసి సంపూర్ణంగా అస్సలు నివర్తుడు. అలాగా అవిద్యా నివృత్తిని చేసి పెడుతుంది ఈ బ్రహ్మ విద్యా జ్ఞానం. తస్మాత్ చెప్తున్నా, తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాసితవ్యం. కాబట్టి బ్రహ్మము జిజ్ఞాస విజిజ్ఞాస చేయవలసి ఉన్నది. బాగా విశేషంగా తెలుసుకోవాల్సి ఉన్నది. తెలుసుకోవడమే చేయాలి. ఇక్కడ ఇంకేమి చేయవలసిన పని లేనే. కొంతమంది ఏమొస్తామి, ఎవరో ఒక ఆయన ఎప్పటి నుంచో ఈ యొక్క బ్రహ్మ విద్యా విషయాన్ని చెప్తున్నారు, మేము వింటూ ఉన్నాము, విచారిస్తున్నాము. ఇదివరకైతే నిద్రలేసి జపాలు, తపాలు, సాధనలు, ధ్యానాలు అన్ని చేసేవాళ్ళం. ఈ స్వామి వచ్చినప్పటి నుంచి శ్రవణాదులు చేస్తున్నారు, కాబట్టి మేము ఏం సాధన చేయడం లేదు, అదేమైనా పొరపాటు అంటారా అని అడిగారు. సో మరి పొరపాటు కాదంటాయా అంటే ఆచరణ లేకుండా ఏంటి, ఆచరణ చేసుకోవద్దా మీరు? పూర్వం మీరు ఆచరణ చేసేవాళ్ళు, ఆయన ఎవరో అంత చెడగొట్టి పెట్టాడు, అందువల్ల విచారణ చేస్తున్నారు, మీరు తెలుసుకుంటున్నారే కానీ ఆచరణ ఎప్పుడు చేస్తారేగా అని అడిగాడు. ఇంతేనా అంటే ఒక మంచి ట్రాక్ లో ఉండేవాడిని వీరు జరుగుతే. అందుకని ఇది విచారించవలసిన విషయమే కానీ ఆచరించవలసిన విషయంగానే కాదు. ఎందుకంటే ఏది ఇప్పుడు అలాగైన వాళ్ళకి అర్థం చెప్పాలి. విడబుట్టారా అంటే ఇది విడబుట్టారు, విడిపుట్టారంటారు. ఓ ఇక్కడ కొండ పుట్టింది కనిపిస్తుంది, బయట ఎలిగింది కనిపిస్తుంది, వాడు కట్టేది నేను చూసా, విడిపుట్టేసి ఉంటారు కదా అలా ముందుగా నాకు చూపించాలి. చూసే విషయం కాదయా, నీకు టాయిలెట్కి పోతే అన్ని చూపించే విషయాలా?
థాయిలాండ్కి వెళ్ళొచ్చానంటే వెళ్ళొచ్చినట్టు వాళ్ళు చూడలేదు కదా అన్నాడట. థాయిలాండ్కి వెళ్ళొచ్చాను రా అని చెప్తే మలమూత్ర విసర్జన చేసుకొని వచ్చానయ్యా ఇట్లాగా అది పడింది అని చెప్తే నాకు చూపించలేదు కదా మీరు అని గొడవ పెట్టారు. అంటే వాడికి అన్ని కూడా చూపించాలి. అట్లాగే బ్రహ్మ విద్య విచారం చేయవలసిందే అంటే ఆ విచారం చేస్తే ఎలా కుదురుతుంది అన్నట్టుగా ఉంటుంది. అంటే వాడికి ఏది ఎలాంటిదో అనేది క్లారిటీ లేకపోవడం బట్టి వస్తుతంత్రమా అది పశుతంత్రమా అనేది తెలియకపోయేటప్పటికి వీళ్ళు తెక్కమ్మకాలి జనాలు. అందువల్ల ఎవరైనా సరే ఇలాగా అలా ఇట్లాగా అన్నారయ్య ప్రసరించారు అనగానే వీడి ఊరుకోవాలి కానీ అది చూసే విషయాలు కానీ బిడ్డలు చూడొచ్చు. అలాగా థాయిలాండ్కి వెళ్ళారంటే వీడు ఊరుకోవాలి కానీ అది కూడా చూసే విషయం గానే కాదు. ఇక్కడ తెలుసుకునే విషయము అనగానే ఇది బుద్ధికి, విచారానికి, వివేకానికి, విద్యకి సంబంధించిన విషయాలే కానీ ఇది చేసేటువంటి విషయం కానీ దెబ్బదపాల విషయాలు అట్లాంటిది కానే కాదని తెలిసి ఉండాలి. ఆ మర్యాద ఉండాలన్నమాట. అందులో చేతులు చేశాము అంటే చేతులకు సంబంధించింది, ఇక్కడ విచారం చేసుకున్నామండి బుద్ధికి సంబంధించింది. ఇది ఈ నీళ్ళు పెట్టి కొలిసేది కాదు, ఇది సామాన్యమైనది కాదు. ఇదంతా లోపు, ఇదంతా లోపల విషయం, బయటికి తెలిసేదే కాదు. ఇది ఆ సిస్టమ్ ఆ యొక్క మర్యాద తెలిసి ఉండాలన్నమాట. తెలియకపోతే ఇలాగే చేస్తుంటారు మనుషులు. ఆచరణ అది ఇది అనుకుంటారు కదా లోపల. చాలా మంది అంటారు, ఎంతమంది అంటారు అట్లాగా. బ్రహ్మ విద్య విషయము గురువు దగ్గర వెళ్ళి విచారించుకొని గుర్తుగా వచ్చి ఉండడమే మన పని. కానీ వాటి గురించి బయట వాళ్ళకి కూడా వ్యాఖ్యానం చేయవలసిన విషయం ఉండదన్నమాట. గుర్తు ఉంటే ఆ క్లారిటీ కలిగిన తర్వాత మనకే తెలిసిపోద్ది, ఆ విషయం కూడా తెలుస్తుంటుంది, మనకు తెలిసిపోద్ది. అంతేకాకుండా బయట పెట్టే విషయం కాదు. ఎవరికైనా బయట పెట్టాలంటే మళ్ళీ వాళ్ళు అధికారులే కాదా, ఆ చిత్తం పనిచేస్తుందా లేదా అనేది కూడా ఉంటుందన్నమాట. చిత్తం పనిచేస్తేనే మీరు చెప్తే వాళ్ళు సార్థకం, లేదా చిత్తం పనిచేయకుండా మనం చెప్పినా నిలవనే నిలవగలం. అందువల్ల తెలుసుకోవాల్సిన విషయం ఏది, ఆ తెలుసుకోవడం అనే జ్ఞానమే మోక్ష జ్ఞానము. ఆ జ్ఞానం కలిగిన వెంటనే సర్వ అనర్థాలతో ఉన్నటువంటి సంసార జగత్ అజ్ఞానం తెగి పడిపోతుంది. పడిపోయిన వెంటనే మనం ఎలా ఉంటామో మనకే తెలుస్తుంది. ఇతరులకు తెలియవలసిన పని లేదా లేదు. ఇతరులకు మనము దేహదారుల వలె, సంసారాల వలె, భార్య బిడ్డలతో సంబంధం ఉన్నవాళ్ళ వలె కనిపిస్తుందే గాని ఆ జ్ఞాన నిశ్చయము, ఆ అంతఃకరణం లేదు. ఈ అంతఃకరణం లేదు. ఒకడు మామూలుగానే కూర్చో ఉంటాడు పక్కన. మనం రైల్లో మనం వెళ్ళేటప్పుడు మామూలుగానే ఉంటాడు, కానీ వాడి దగ్గర మాత్రం బొడ్లో పెట్టుకుంటాడు పెద్ద వ్యసనం. కానీ మామూలుగానే కనిపిస్తున్నాడు, మర్యాదగా మాట్లాడుతుంటాడు. వాడు టెర్రరిస్టు అని తెలిసిన తర్వాత అవాక్ అయిపోతాడు. ఎంతో ఉంటాడు. బాంబేలో బాంబు పెట్టింది వీడే. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నా, అదే మాట్లాడేది బాగా. మీరేం మాట్లాడారు వాళ్ళకి మీరు శిక్షణ ఇస్తే మొత్తం ప్రపంచం అంతా కవర్ చేశారు. అది తెలుసు. చూస్తే అలా ఉన్నాడు పైకి, వాడి తెలుసు చాలా గుర్తుంది. అట్లాగే బ్రహ్మ విద్యావేత్త కూడా మామూలుగా ఉంటాడు. ఆయన కూడా అంత జగత్తంతా గుర్తు తెలుసు. అట్లా ఈ జ్ఞానంతోనే బాంబులు పెట్టాడు అన్ని, అంతా జగత్ అంతా. వాడేంటి ఫిజికల్ బాంబులు అవన్నీ. ఓం సహనావతు సహనౌ భునక్తు